హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీ తమిళ చూసారు కదా, మనకైతే తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్ డేటు, అదేవిధంగా వాట్సాప్లో యొక్క రిజల్ట్స్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. సో వీడియో షార్ట్గానే ఉంటుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఉపయోగపడుతుంది. సో మరి రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి, డేట్ ఎప్పుడు ఉంది, దాని గురించి అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఆ ఛానల్ని సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోదామా. సో చూసుకుంటే మనకైతే తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు అయిపోయినాయి, మనకు అందరూ తెలుసు. ఓకేనా, టీజీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ 2026 రిజల్ట్స్ సంబంధించినటువంటి అందరూ వెయిటింగ్లో ఉన్నారు. సో ఆల్రెడీ ఎగ్జామ్ పేపర్ వాల్యుయేషన్ అయితే జరుగుతూ ఉంది. మనకు ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అయింది, మేబీ ఈ మంత్ ఎండింగ్ వరకు కంప్లీట్ అవుతుంది అనుకుంటా. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అయిపోతుంది. సో దానికి సంబంధించినటువంటి వాల్యుయేషన్ అయిపోయినాక మార్క్స్ని వాల్యుయేషన్ చేసి కంప్లీట్గా వేయడం. సో ఈ ప్రాసెస్ అంతా నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ వరకు కంప్లీట్ అయిపోతుంది అనుకుంటున్నా. అయిపోయిన తర్వాత మరి రిజల్ట్స్ మనకి ఎప్పుడు రాబోతున్నాయి. సో చూసుకుంటే మనకు వచ్చేసి కొంచెం క్లారిటీ, ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే ఉంది మనకు. సో చూసుకుంటే దాదాపు మనకైతే మే ఫస్ట్ వీక్ అన్నా, లేదంటే ఫస్ట్ వీక్లో అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. మ్యాక్సిమం అయితే ఫస్ట్ వీక్ వస్తాయి అనుకుంటున్నాను. ఎక్స్పెక్టెడ్ డేట్ మాత్రం ఇది. అఫీషియల్గా అయితే మళ్ళీ వెబ్సైట్లోనే చెక్ చేసుకోవాలి. మనకు సంబంధించినటువంటి ఎస్ఎస్సి బోర్డులో అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మేబీ ఇంకా వాల్యుయేషన్ జరుగుతుంది కాబట్టి మే ఫస్ట్ వీక్లో అయితే రావచ్చు. ఇది ఎక్స్పెక్టెడ్ డేట్ మాత్రమే. సో వస్తే ఈ యొక్క రిజల్ట్స్ని మనం వాట్సాప్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మనకు వాట్సాప్లో కూడా ఒక సదుపాయాన్ని ఇస్తున్నారు. సో ఆ రిజల్ట్స్ని మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ అయితే చూడండి. సో ఫలితాలను మనం ఏ విధంగా వాట్సాప్లోనే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ యొక్క ఫలితాలను వాట్సాప్లోనే మనం ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, చూసుకుంటే మనకు కొన్ని స్టెప్స్ ఉన్నాయి దీనికైతే. ఫస్ట్ వచ్చేసి మీరు కంపల్సరీగా మీ యొక్క వాట్సాప్ని అయితే ఓపెన్ చేయాలి. ఓకేనా, వాట్సాప్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మీ ప్రతి ఫోన్లో కూడా వాట్సాప్ యాప్ ఉంటుంది కదా, దాన్ని ఫస్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కంపల్సరీ మనకు ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది, దాన్ని కంపల్సరీగా మీ యొక్క కాంటాక్ట్లో సేవ్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ వచ్చేసి మనకు 80969, అదేవిధంగా 58096. ఈ యొక్క నంబర్ని అయితే మీరు సేవ్ చేసుకోవాలి మీ ఫోన్లో. ఓకేనా, ఈ నెంబర్ని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత థర్డ్ స్టెప్లో ఏం చేయాలంటే మీరు కంపల్సరీగా ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి, ఈ నెంబర్కి మీరు సెండ్ చేయాలి. ఏమని మెసేజ్ చేయాలి, హాయ్ అని ఒక మెసేజ్ చేయాలి. మెసేజ్ చేస్తే మీకు నెక్స్ట్ స్టెప్లో, ఫోర్త్ స్టెప్లో అయితే మనకు ఒక మెనూ అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా, అందులో మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి, మెనూ ఓపెన్ అవుతుంది, ఆప్షన్స్ కూడా ఇస్తారు. అందులో వచ్చేసి మనము ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదో వచ్చేసి మనకు ఎస్ఎస్సి రిజల్ట్ అని ఉంటుంది, దీన్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఫిఫ్త్ స్టెప్లో వచ్చేసి మనకు వచ్చేసి ఇక్కడ మీ యొక్క మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కానీ, డిఓబి కానీ, ఇంకా ఏమేమి డీటెయిల్స్ అడుగుతాయో అవన్నీ డీటెయిల్స్ కూడా మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఓకేనా, ఫిల్ చేసి సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొడితే మీకైతే సబ్మిట్ అయిపోయి నెక్స్ట్ 6th స్టెప్లో అయితే మీ యొక్క రిజల్ట్స్ అనేవి డిస్ప్లే అయిపోతాయి. ఓకేనా, రిజల్ట్స్ డిస్ప్లే అయితే అవడం అయితే జరుగుతాయి. స్క్రీన్ మీద మీకు రిజల్ట్స్ అనేవి డిస్ప్లే అయితే షో చేయబడతాయి. సో మీరు అక్కడ మీ రిజల్ట్స్ని అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీరు ఫస్ట్ వాట్సాప్ ఓపెన్ చేయాలి, మీ నెంబర్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత దానికి సెండ్ హాయ్ అని ఒక మెసేజ్ పంపాలి. మీకు ఆప్షన్ ఓపెన్ అయితే అందులో మనకి ఎస్ఎస్సి రిజల్ట్స్ అనేది క్లిక్ చేసి పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మీ యొక్క ఎంటర్ హాల్ టికెట్ నెంబర్ కానీ, డిఓపి, ఇంకేమేమి డీటెయిల్స్ అయితే అవన్నీ ఫిల్ చేసి సబ్మిట్ కొడితే మీ యొక్క రిజల్ట్స్ అయితే స్క్రీన్ మీద డిస్ప్లే అయిపోతాయి. సో ఈ విధంగా అయితే మీ యొక్క రిజల్ట్స్ని అయితే చెక్ చేసుకోవచ్చు, మనకు ఒకవేళ రిజల్ట్స్ రిలీజ్ అయినప్పుడు. ఓకేనా, ఇది ప్రాసెస్లో మనకైతే వాట్సాప్లో కూడా ఈ యొక్క ఫెసిలిటీ రాబోతుంది, చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా రిజల్ట్స్ అనమాట. ఓకేనా, సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ అందరు కూడా మనకు మ్యాక్సిమం ఈ యొక్క రిజల్ట్స్ అయితే ఈ యొక్క మే ఫస్ట్ వీక్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా పేపర్ వాల్యుయేషన్ జరుగుతూ ఉంది. అదేవిధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీ మీ యొక్క మార్క్స్ అన్ని కూడా క్రోడీకరించి ట్రాబ్యులేషన్ చేసేసి అవన్నీ కూడా ఫైనల్గా కంప్లీట్ అవ్వగానే మేబీ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో నాకు తెలిసి మే ఫస్ట్ వీక్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎక్స్పెక్టెడ్ డేట్ మాత్రమే. అఫీషియల్గా
రిలీజ్ అయినప్పుడు మాత్రం మరొక వీడియో కూడా చేస్తాను. సో అందులో చెక్ చేసుకోండి. వాట్సాప్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసాను. ఓకేనా, ఇది ఈరోజు మంచి అప్డేట్ అనమాట. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.